నమస్కారం మేడం. నమస్తే అండి. కూచిపూడి వైపు మీరు ఎట్లా ఆకర్షితులయ్యారు? సొంత గ్రామం ఎక్కడ? మీ ఎడ్యుకేషన్ అంతా ఎక్కడ జరిగింది? నమస్తే అండి. నా పేరు అనూహ్య నాయుడు. మా సొంతూరు వచ్చేసి నేను పుట్టింది పెరిగింది హైదరాబాద్ లోనే అండి. మా పేరెంట్స్ వాళ్ళది గోదావరి అన్నమాట, తాడేపల్లిగూడెం దగ్గర. నా స్టడీస్ అన్ని ఇక్కడే. ఇంజనీరింగ్ ఫినిష్ చేశాను సిఎంఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ లో. ఇంజనీరింగ్ అయిపోయి ఇట్లా ఈ నాట్యం వైపు రావడానికి మీరు ఎట్లా మీ ఫౌండేషన్ వేస్తున్నారు? అంటే నేను చిన్నప్పటి నుంచి ఎక్కువ టైం డాన్స్ నేర్చుకోవడంలోనూ అందులో ఇంప్రూవ్ అవ్వడంలోనే పెట్టడం వల్ల అండ్ సమ్హౌ ఈ ఆర్ట్ ఇంకొక 10 మందికి చెప్తే దాని వల్ల వచ్చే హ్యాపీనెస్ చాలా బెటర్ గా ఉంది జాబ్స్ చేయడం కన్నా. అందుకు ఇందులోకి రావాల్సి వచ్చింది. మేడం, చాలా మంది తల్లిదండ్రులు ఏంటంటే ఒక మంచి వెల్ సెటిల్ అవుతే ఇంకా అని అనుకుంటారు. అలాంటి టైంలో ఈ కళల వైపు రావడం అంటే మదర్ ఫాదర్ ఎట్లా సపోర్ట్ చేశారు? కళలు వేరే వాళ్ళకి నేర్పించే కన్నా వెల్ సెటిల్డ్ ఇంకేముంటుందండి. ఇది ఇంకొక ప్రొఫెషన్ కి మేము హెల్ప్ చేస్తున్నట్టే. ఇట్స్ లైక్ అ టీచర్ జాబ్. సో డెఫినెట్లీ మా మదర్ ఫాదర్ చాలా చాలా ఎక్కువ సపోర్ట్ చేశారండి. అంటే చిన్నప్పటి నుంచి ఇంకా వాళ్ళే నన్ను పుష్ చేసి నేను డిగ్రీస్ అవన్నీ ఫినిష్ చేయడానికి కూడా మై ఫాదర్ ఇస్ ది ఇన్స్పిరేషన్ ఫర్ దిస్. ఇప్పుడు ఎన్ని ఇయర్స్ అయింది స్టార్ట్ చేసి? ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేసి ఒక 6+ years అవుతుందండి. ఆన్లైన్ నేర్చుకుంటారు, ఆఫ్లైన్ వస్తారు. మనకి బ్రాంచెస్ ఉన్నాయి. పంజాగుట్టలో ఒక బ్రాంచ్ ఉంది, మణికొండ, సన్ సిటీ, మాదాపూర్. అంటే అందరూ ఒక దగ్గరికి రాలేరు కాబట్టి వీక్లీ 2 times అని చెప్పి అక్కడికి నేను వెళ్ళి నేర్పిస్తూ ఉంటాను. ఇప్పుడు హైదరాబాద్ లో లేని వాళ్ళకి మాత్రమే ఆన్లైన్ లో కనెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. ఎందుకంటే డెఫినెట్లీ ఆఫ్లైన్ లో నేర్చుకునే దానికి ఆన్లైన్ లో నేర్చుకునే దానికి డిఫరెన్స్ ఉంటుంది. ఇప్పుడు దగ్గర లేని వాళ్ళకి వేరే ఆప్షన్ లేదు కాబట్టి వాళ్ళు ఆన్లైన్ జాయిన్ అవుతారు. యుఎస్ నుంచి కూడా ఆన్లైన్ జాయిన్ అవుతారు. వాళ్ళ సూటబుల్ టైమింగ్స్ కి నేను కనెక్ట్ అయ్యి నేర్పిస్తూ ఉంటాను. ఇప్పుడు ఈ కూచిపూడి నాట్య వైపు అనేది మన యుఎస్ ఇక్కడ ఎంతమంది మీకు ఆన్లైన్ లో ఉంటారు? ఆన్లైన్ చాలా మంది వస్తారండి. అంటే 1-on-1 సెషన్స్ వస్తారు ఎక్కువ. అటు నుంచి మోర్ దెన్ 20+ స్టూడెంట్స్ వాళ్ళు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. దట్ ఈస్ వెరీ గ్లాడ్. అంటే ఇలా ఒక ప్రాచీన కళ నేర్చుకోవడానికి చుట్టుపక్కల హైదరాబాదే కాకుండా విజయవాడ దగ్గర నుంచి, ఆంధ్ర దగ్గర నుంచి, వేరే స్టేట్స్ దగ్గర నుంచి సర్టిఫికేట్ కోర్స్ రాస్తాము, మాకు ఇందులో ఒక డిగ్రీ కావాలి, మేము ఎగ్జామ్స్ రాస్తాము, మాకు ఈ సాంగ్స్ నేర్పించండి, మాకు థియరీ నేర్పించండి, మా పిల్లలకి నేర్పించండి అని చెప్పి చాలా మంది జాయిన్ అవుతున్నారు. దట్ ఈస్ రియలీ హ్యాపీ. ఇప్పుడు మీరు ఏ ఇన్స్టిట్యూట్ మీరు సర్టిఫికేట్ ఇస్తున్నారు? నేను సర్టిఫికేట్ తీసుకున్నది ఇన్స్టిట్యూట్ నుంచి కాదండి, యూనివర్సిటీ, తెలుగు యూనివర్సిటీ అని చెప్పి. అది ముందు పొట్టి శ్రీరాములు యూనివర్సిటీ అనేవారు, ఇప్పుడు సురవరం ప్రతాప్ రెడ్డి యూనివర్సిటీ అని మార్చారన్నమాట. మేడం, మీరు ఒక గురువారి దగ్గర నేర్చుకునేటప్పుడు ఆల్ ఓవర్ ఇండియాలో కానీ అదర్ కంట్రీలో కానీ ఎక్కడెక్కడ మీరు పార్టిసిపేట్ చేశారు? ఆల్ ఓవర్ ఇండియా వెళ్ళామండి. ఢిల్లీ దగ్గర నుంచి, కాశ్మీర్ దగ్గర నుంచి, పూణే దగ్గర నుంచి, కేరళ దగ్గర నుంచి, మలేషియా, దుబాయ్ ఇవన్నీ పర్ఫార్మెన్సెస్ చేశాము. ఇప్పుడు మా పిల్లల చేత అవన్నీ చేయించాలని వాళ్ళని బాగా ట్రైన్ చేస్తున్నాం. మీరు ఇన్ని కంట్రీలలో మలేషియా, డిఫరెంట్ కంట్రీలో చేశారు కదా, ఎక్కువ ఇష్టమైన ప్లేస్ కానీ ఈ గురుగారి దగ్గర ఈ ప్లేస్ లో చేసి అట్లాంటి ఏదైనా జ్ఞాపకం చెప్తారు? అంటే మా గురువు గారు, మా 2 గురువులు ఉన్నారండి లక్కీలీ నాకు. వేదవతి గారు అని చెప్పి, డాక్టర్ పద్మశ్రీ పద్మజారెడ్డి గారు. వీళ్ళిద్దరితోటి నేను ఎన్ని పర్ఫార్మెన్సెస్ ఇచ్చానో అవన్నీ నాకు బెస్ట్ మెమరీస్. అది ఏ ప్లేస్ అయినా, ఏ సిటీ అయినా ఒక్కొక్క పర్ఫార్మెన్స్ నుంచి చాలా నేర్చుకుంటాం వాళ్ళ దగ్గర నుంచి. సో మీరు అలా ఒకటి అడిగితే చెప్పలేను. అన్ని ఇష్టమైన అవార్డ్స్ అని ఏం లేదండి, అన్ని అవార్డ్స్ మాకు ఇష్టమే. కాకపోతే గిన్నెస్ రికార్డ్ దానికి పార్టిసిపేట్ చేసాం అనమాట. నేను 9th క్లాస్ లో ఉన్నప్పుడు, అంత చిన్నప్పుడు అది చేసినప్పుడు మేము స్టేడియంలో చేసేసరికి అంత చాలా కొత్తగా కనిపించింది. అది ఒక మంచి మెమరీ అని. నా ఫ్రెండ్స్, నా కజిన్స్, మా పేరెంట్స్ ఇప్పటికీ చాలా సపోర్ట్ చేస్తారండి. అంటే నేను ఏదైనా ప్రోగ్రామ్ చేసినా, మా పిల్లలు ఏదైనా చేసినా మాకు బ్యాక్గ్రౌండ్ చాలా హెల్ప్ కావాల్సి ఉంటుంది. స్టేజ్ వెనక చూసుకోవడం కానివ్వండి, మేకప్ కానివ్వండి, నేను రెడీ అయ్యేటప్పుడు కానివ్వండి, అన్ని చోట్ల వాళ్ళే ఉంటారు. అంటే ఇప్పుడు ఇలా ఉన్నానంటే వాళ్ళే రీజన్ అన్నిటికీ. ఇంకా మనకు ఆన్లైన్, ఆఫ్లైన్ ఎంతమంది వస్తున్నారు? ప్రతి బ్రాంచ్ లో 20+ కన్నా ఎక్కువ తీసుకోనండి. అంటే ఒకేసారి 20 మంది కన్నా ఎక్కువ చెప్పలేము.
సో వాళ్ళనే డివైడ్ చేసి చెప్తూ ఉంటాను. ఇప్పుడు మీరు అన్ని కలిపి స్ట్రెంత్ అడిగితే దగ్గర దగ్గర 200+ స్టూడెంట్స్ అయితే వచ్చి నేర్చుకుంటున్నారు. ఇప్పుడు ఈ ఇన్స్టిట్యూట్స్ స్టార్ట్ చేయాలని మీకు ఎట్లా ఎవరితో సలహా ఏమైనా తీసుకోవాలి జరుగుతుందా? అంటే నేను నేర్చుకునేటప్పుడే చూస్తూ ఉంటాం కదండి గురువు గారిని, వాళ్ళు అలా కూర్చొని చెప్తుంటే నేను కూడా అలా 10 మందికి చెప్పాలని అప్పుడే డిసైడ్ అయ్యాను అనమాట, చిన్నగా ఉన్నప్పుడే. తర్వాత మా గురువు గారి సపోర్ట్, మా ముందు నేను సాఫ్ట్వేర్ లో వర్క్ చేసిందే, వాళ్ళ సపోర్ట్, వాళ్ళందరితో మాట్లాడి పేరెంట్స్ సపోర్ట్ ఉండడం వల్ల మెల్లగా చేసుకోవాల్సి వచ్చింది. మేడం ఇప్పుడు ఇప్పటి వరకు డిఫరెంట్ కంట్రీలో కానీ ఇండియాలో చేశారని కదా, మీ స్టూడెంట్స్ ఇప్పటి వరకు ఎక్కడెక్కడ మీరు పర్ఫామ్ చేయించారు? మా స్టూడెంట్స్ చక్కగా చిదంబరంలో శివరాత్రి రోజు చేశారండి. మీరు నన్ను అడిగారు ఇందాక మంచి మెమరీ ఏదైనా ఉంటే చెప్పండి అని. అది చాలా మంచి మెమరీ మాకు. శివాలయం చిదంబరంలో శివరాత్రి రోజే మాకు ప్రోగ్రామ్ దొరకడం చాలా కష్టం. చిన్న చిన్న పిల్లలు మా వాళ్ళు ఆల్మోస్ట్ మిడ్-నైట్ 1 o'clock ఇచ్చారు మా ప్రోగ్రామ్ స్లాట్. ఎవ్వరు ఏ కంప్లైంట్ ఇవ్వకుండా చక్కగా చేశారు. అది రీసెంట్ గా నాకు చాలా మంచి మెమరీ. అది కాకుండా పూణేలో నేషనల్ లెవెల్ కాంపిటీషన్కి వెళ్ళాము. మా సైడ్ నుంచి ఒక 10-12 ఎంట్రీస్ ఉన్నాయి, అందరికీ అవార్డ్స్ వచ్చాయి. చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళందరూ ఎంట్రీస్ పెట్టాం. ఇంకొకటి, పేరెంట్స్ చాలా మంది వచ్చి నేర్చుకుంటారు, మదర్స్ నేర్చుకుంటారు. మా ఇన్స్టిట్యూట్ లో అదొక ప్లస్ పాయింట్ అన్నమాట. ఇప్పుడు ఈ పేరెంట్స్ వాళ్ళు పర్ఫామ్ చేస్తుంటే వాళ్ళ పిల్లలు కూర్చుని క్లాప్ చేస్తుంటే అది చాలా మంచిగా అనిపిస్తుంది. అండ్ ఏజ్ లిమిట్ అంటూ ఏది లేదండి. 5 years తర్వాత జాయిన్ చేసుకుంటాను. కొంతమంది 4 years కి కూడా జాయిన్ చేస్తారనమాట. అంటే కనీసం హ్యాండ్స్ నేర్చుకుంటారు, క్లాస్ లో ఏం జరుగుతుంది అబ్జర్వ్ చేస్తారని చెప్పి. నాకు రీసెంట్ గా అయితే 60 years ఆవిడ జాయిన్ అయ్యారు. ఆవిడ ఎంత ఇంట్రెస్ట్ తో నేర్చుకుంటారంటే ఆవిడని చూసి చిన్నపిల్లలందరూ ఇన్స్పైర్ అవుతారు. ఆ మాట వదిలేస్తే నేను ఇన్స్పైర్ అయ్యి ఆవిడకి ఇంకా బాగా చెప్పాలన్నట్టు చేస్తాం. సో ఇప్పుడు ఇంకా మీ స్టూడెంట్స్ ఇంకా ఎక్కడెక్కడైనా తీసుకెళ్ళి మీ మోటో ఏంటి మీ స్టూడెంట్స్? మా మోటో ఒకటే అండి. ఇప్పుడు మేము చేసేవన్నీ దేవుడికి రిలేటెడ్ అయిన సాంగ్స్. కల్చర్ తగ్గిపోకూడదు. వేరే ఎన్ని జనరేషన్స్ వచ్చినా మొత్తం ట్రెడిషన్ వైపు మళ్ళీ అందరూ రావాలి. చిన్నపిల్లలు ఏదైనా సాంగ్ నేర్చుకుంటే ఆ మీనింగ్ తెలుస్తుందంటే డెఫినెట్లీ ఆ కల్చర్ వల్ల దాంట్లో ఉండిపోతుంది. దట్ ఈస్ అవర్ మెయిన్ మోటో. అవార్డ్స్, పర్ఫార్మెన్సెస్, ఈ రికగ్నిషన్స్ అన్ని కాదు, మెయిన్ అడిగితే అది. ఇప్పుడు మా గోల్ ఏంటి అని అడిగితే అప్పుడు ఎన్ని పెద్ద స్టేజెస్ ఉంటే, ఎన్ని కంట్రీస్ ఉంటే అన్నిటిలోనూ మా ఇన్స్టిట్యూట్ కనిపించాలి, మా పిల్లలు పార్టిసిపేట్ చేయాలి. రేపొద్దున ఈ ఇన్స్టిట్యూట్ ని వాళ్ళే రన్ చేయాలి. మీరు ఈ సాఫ్ట్వేర్ సైడ్ ఇంకా వెళ్తే ఇంకా బెటర్ గా సెటిల్ అవ్వచ్చేమో, ఇంకా రిస్క్ ఉండదు. అలాంటిది మీరు ఈ కళలో ఎందుకు పెంచుకున్నారు? నన్ను అడిగితే సాఫ్ట్వేరే రిస్క్ అండి. ఇప్పుడు వచ్చే ఏఐ ఇవన్నీ వస్తున్నాయి. వాళ్ళు పాపం ఎప్పుడు జాబ్ తీసేస్తారని భయపడుతున్నారు. మాకు అలా ఏం ఉండదు, కానీ రిస్క్ చాలా ఎక్కువ డెఫినెట్లీ. కానీ మీరు ఏ ప్రొఫెషన్ అయినా హార్డ్ వర్క్ చేస్తే ఇట్ విల్ గో ఫార్వర్డ్. వాట్ ఎవర్ యూ లైక్, డూ ఇట్. దిస్ ఇస్ మై ప్యాషన్, ఐఎమ్ డూయింగ్ ఇట్. చేస్తారు. మీరు నేర్చుకునే టైంలో బాగా ఇష్టమైన ప్లేస్ ఏమైనా ఉందా? బాగా ఇష్టమైన పర్ఫార్మెన్స్ అంటారా? అలా ఏం లేదు. అంటే గురువు గారితో ఒకసారి యాదగిరి గుట్టలో పర్ఫామ్ చేసాం అనమాట. అంటే నేను బాగా నౌక చరిత్రం అని ఒకటి ఉంటుంది మాకు, బ్యాలే లాగా. అందులో గోపికలు ఉంటారనమాట. మా ఫ్రెండ్స్ అందరు గోపికలు, నాతో నేర్చుకునే వాళ్ళు. నేను కృష్ణుడిని. అలా ఒక 20-30 సార్లు చేశానండి. సేమ్ గెటప్, సేమ్ మేకప్, సేమ్ స్టెప్స్, సేమ్ సాంగ్. కాకపోతే ఒక్కసారి యాదగిరి గుట్టలో మా గురువు గారు నాతో పాటు గోపిక అనమాట. అది నాకు బాగా ఇష్టం. జర్నీలో నాకు కంప్లీట్ గా సపోర్ట్ చేసిన మా ఫ్రెండ్స్ కి, మా ఫ్యామిలీకి థ్యాంక్స్ చెప్పాలి. తర్వాత మా ఇన్స్టిట్యూట్ ని నమ్మి వాళ్ళ పిల్లల్ని జాయిన్ చేస్తున్న మా పేరెంట్స్ ఉన్నారు, మా పిల్లల పేరెంట్స్, వాళ్ళందరికీ థ్యాంక్స్ చెప్పాలి. తర్వాత మా పిల్లలకి థ్యాంక్స్ చెప్పాలి. ఇప్పుడు జాబ్ చేస్తూ నేర్చుకుంటున్నారు, ఇల్లు చూసుకుంటూ నేర్చుకుంటున్నారు, మదర్స్ నేర్చుకుంటున్నారు. వాళ్ళందరికీ థ్యాంక్ యూ ఫర్ బిలీవింగ్ అస్. మా స్టూడెంట్స్ కి నేను ఇప్పుడు చెప్పిందంతా మీరు
ఒక వన్ లైన్ లో చెప్తే అదే అండి. అంటే లర్న్ విత్ ఇంట్రెస్ట్, వర్క్ వెరీ హార్డ్, అండ్ వాట్ ఎవర్ యూ లర్న్ హ్యావ్ a little idea on it, be very conscious. You are not learning this for a performance, you are not learning this for a award or recognition, you are learning it for yourself, to change your life, your way of thinking. Thank you, madam. We valuable time of your